సహోదరులారా, ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉంటాడు, బాగా ధనవంతుడు. అయితే అతనికి ఉన్న ఒక దౌర్భాగ్యమైన గుణం ఏంటంటే ఎవరికి ఏమీ పెట్టడు. తను ఆ ఇంట్లో వాళ్ళు తప్పించి బయటికి ఒక్క పైసా ఎవరికి దానం కానీ ధర్మం కానీ ఏమీ చేయడు. ఎవరిని చుట్టుపక్కల వాళ్ళు పట్టించుకోడు. చుట్టుపక్కల వాళ్ళు ఏదన్నా ఫంక్షన్కి పిలిచినా, ఏమైనా చనిపోయినా వెళ్ళడు, చూడ్డు. తన ఇంట్లో జరిగే ఫంక్షన్స్కి ఆ వీధుల్లో ఉన్న వాళ్ళు ఎవరిని పిలవడు. తను సపరేట్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఇక అంతే అతని జీవితం. ఒకసారి ఒక రాత్రి వేళ అతని ఇంట్లో ఉన్నప్పుడు అతని ఇంటి దగ్గర ఉన్నటువంటి లేదా అతని ఇంటి ముందు ఉన్న ఒక ట్రాన్స్ఫార్మరు దేనికనో అది ఫైర్ అవుద్ది. ఆ మంటలు అలా ఫైర్ అవటం ఏం జరుగుతుందంటే తెలియదు, కానీ ఇంట్లో కూడా షార్ట్ సర్క్యూట్ అవుద్ది. అతనికి ఇల్లు ఫైర్ అవుతూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూస్తారు. ఎవరు ఏమి ప్రతిస్పందించరు. కొంచెం నీళ్లు జల్లుదామని, కానీ ఒకటి భయం, కరెంటు వల్ల జరిగింది కదా అని. రెండవది, ఇతనికి అసలు ఎందుకు చేయాలి అన్న ఆలోచన అందరికి వచ్చేస్తుంది. ఇల్లంతా కాలిపోయిన తర్వాత ఇంకా రమారమి ఇంకో 10% ఇంకా అట్లా మిగిలిందనగా అప్పుడు ఫైర్ స్టేషన్కి కబురు పెడతారు. ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చి ఆపి ఇలా చేస్తారు. వాళ్ళు చెప్పకపోవడానికి ఒకే కారణం ఏంటంటే ఇతను ఎవరికి ఉపయోగపడ్డాడు. అదే వాళ్ళకి ఉన్న అక్కస్. ఇతను వాళ్ళకి ఏమి ఇవ్వడు, సరికదా, చాలా చులకనగా చూస్తుంటాడు, తక్కువగా చూస్తుంటాడు. వాళ్ళకు ఒక టైం వచ్చింది. బహుశా ఆ పర్సన్స్ ఇంట్లో ఉన్నా సరే వీళ్ళు కాపాడేవాళ్ళు కాదేమో. లక్కీగా వాళ్ళు ఉండరు, ఆస్తి మొత్తం కాలిపోతుంది. సహోదరులారా, మన జీవితాల్లో మనం మన పొరుగువాడిని ప్రేమించాలి. పొరుగువాడిని ప్రేమించడం అనేది దేవుణ్ణి ప్రేమించడంతో సమానంగా దేవుడు చూస్తాడు. అట్లా పొరుగువాడిని ప్రేమించాలని, శత్రువును సైతం ప్రేమించాలని మనకు నేర్పి మన నిమిత్తం ప్రాణం పెట్టి తిరిగి లేచిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. లూకాసు వార్తలో ఈ ఉపమానం చాలా ప్రాముఖ్యమైన ఉపమానం. ఈ ఉపమానంలో ప్రభు మనకి చాలా అవసరమైన విషయాలు కొన్ని చెప్తారు. ఇందుకు మునుపు మీతో దీన్ని నేను టచ్ చేశాను, కానీ ఈరోజు చెప్తుంది వేరే విషయం. ఒకసారి యేసుక్రీస్తు వారు ఒక ఊర్లో ఉండగా అతను దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా, నాకు నా సహోదరుడికి మా పిత్రార్జితమైనటువంటి ఆస్తిని పంచిపెట్టు అంటాడు. బహుశా ఈయన మాటలు అవి విని న్యాయవంతుడు, న్యాయస్థుడు అనుకుని ఉండొచ్చు. యేసు ప్రభు వారు దానికి ఒప్పుకోరు. తాను ఏ పని మీద అయితే భూమి మీదకి వచ్చాడో ఆ పని మీద ఆయన ఉన్నాడు. మిమ్మల్ని నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? మీ మీద తీర్పరుగా నన్ను పంచిపెట్టువాడుగా నన్ను ఏమన్నా నియమించాడా? నా మిషన్ వేరు బ్రదర్ అని చెప్తా ఉంటాడు. అని ఊరుకొని నీ బతికేదో నువ్వు చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకో ప్రభువారు ఆగి అక్కడ అంటాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు. బహుజన సమూహాలు ఉంటాయి అప్పుడు. ఒకని కలిమి విస్తరించడం వాని జీవానికి మూలం కాదని ఉపమాన రీతిగా ఒక మాట చెప్తాడు. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి ఆయన్ని ఆస్తి పంచిపెట్టు అని అడుగుతుంటాడు. అతనికి చెప్పాడో, బహుజనానికి చెప్పాడో, లేదా నీకు నాకు చెప్పాడో ఒకసారి మనం ఆలోచించుకుంటే మంచిది.
వాక్యం అందరితోనూ మాట్లాడుతుంది. వచ్చి అడిగిన అతనికి సమాధానం చెప్తూ అందరికీ కూడా ఈ మాట చెప్తాడు. అందుకని ఇక్కడ 15వ వాక్యం మొదట్లో ఉంటుంది. మరియు ఆయన వారితో అంటాడు. 14వ వాక్యంలో మీ మీద తీర్పరిగా నన్ను ఎవరు పంచిపెట్టారు అని అడుగుతాడు. కాబట్టి ప్రశ్న అడిగింది ఒక అతను, కోరింది ఒక అతను, యేసు ప్రభు వారి సమాధానం చెప్పింది అందరికీ. ఇక్కడ అంటాడు కదా ఆయన, నువ్వు వచ్చి డబ్బులు పంచిపెట్టమంటున్నావు, ఆస్తి రావాలని కోరుకుంటున్నావు. ఆ ఆస్తి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అన్నట్లుగా మాట్లాడతాడు. పిత్రార్జితం ఎవరు వదులుకోరు. దేవుని కొరకు అన్నీ వదిలిపెట్టుకున్న వాళ్ళు బైబిల్లో బోల్డ్ మంది ఉన్నారు. ప్రభువును వెంబడించడానికి మొత్తాన్ని వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు నా ఎదురుగుండా బోల్డ్ మంది ఉన్నారు. ఆల్మోస్ట్ డివిజనల్ ఇంజనీర్గా చేస్తూ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేస్తూ, కలెక్టర్స్గా చేస్తూ, ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఎవరు దాన్ని రీసెర్చ్ సైంటిస్టులుగా చేస్తూ ఉన్న వాళ్ళని బయటకు వచ్చిన మనం చాలామందిని మన కళ్ళ ముందు ఈ తరంలో స్టిల్ వాళ్ళు మన ముందు బ్రతికే దేవుని సేవ చేస్తున్నారు. లేదు నాకు డబ్బులు కావాలి, పిత్రార్జితం కావాలి అని ఆస్తుల కొరకు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. మాకు ఇవ్వాల్సిందే, మాకు డబ్బు కావాల్సిందే. సరే, మంచిది దేవుని పెట్టారా. మనం గమనించాల్సిన అంశం ఏంటంటే డబ్బు పెరిగిన కొద్దీ దేవుడికి దూరం అవుతాం. అది గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో ఎవరినైనా సరే చూడండి, డబ్బు పెరిగిన కొద్దీ దేవునికి దూరం అవుతాం. అహంభావం పెరుగుద్ది, స్వార్థం పెరుగుద్ది, ఇతరులను ప్రేమించే తత్వమే కోల్పోతాం. అది మీరు గుర్తుంచుకోవాలి. రాను రాను మన యొక్క స్ట్రాటజీస్, మన యొక్క స్టాటిస్టిక్స్ ఇవన్నీ మారిపోతుంటాయి. పేదరికంలో ఉన్నంత ప్రేమ మనం పెరిగిన తర్వాత ఉండవు. అంతేకాకుండా మనము డబ్బును ప్రేమించడం మొదలు పెడతాం, ఆస్తుల్ని ప్రేమించడం మొదలు పెడతాం. ఆ ఆస్తుల్ని పెంచుకుంటూ డబ్బు ఎక్కువగా ఉన్న వాళ్ళతోనే మన పరిచయాలు ప్రారంభిస్తాం. డబ్బు బాగా ఉన్న వాళ్ళ గురించి యాకోబు రాసిన మాట మీరు విన్నారా? ఏమంటున్నాడు? సంఘంలో దరిద్రులకి ఒక స్థానం ఉంటుందంట, ధనవంతులకు ఒక స్థానం ఉంటుందంట. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. అయితే ధనవంతులు సంఘంలో ఉన్న నాయకుల మీద ఎక్కువగా ఆధిపత్యం, పెత్తనం చేస్తారంట. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు తీసుకొచ్చి. పాస్టర్స్ వాళ్ళకి ఈల్డ్ అయిపోతుంటారు, లొంగిపోతుంటారు. డబ్బు కదా ఎక్కువ ఇంపార్టెంట్. అసలు వాళ్ళ డబ్బులు గిప్పులు పక్కన పెట్టి నువ్వు సరిదిద్దుకోవా అని చెప్పే ధైర్యం ఉండదు. ఒక టైం వచ్చేటప్పటికి డబ్బున్న వాళ్ళు అసలు ఈ పాస్టర్స్ మీద కానీ సంఘం మీద కానీ కోర్టులకు లాగుతారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపిస్తారు, మిమ్మల్ని అసలు న్యాయసభకి ఇచ్చేది వీళ్ళే కదా అంటాడు. కాబట్టి ఒకరిని కలిమి విస్తరించటం అని జీవానికి మూలం కాదనే విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. యేసు ప్రభు వారు ఆస్తి పంచిపెట్టు అని అడిగిన అతనికి చెప్పిన ఈ మాట వెనక అర్థం ఏంటి అంటే, ఆస్తి పంచిపెట్టాక నీకు ఆస్తి వస్తుంది. ఆస్తి పెరిగిన కొద్ది దేవునికి దూరం అవుతాం. అలా కుదరదంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటున్నానంటే, ప్రభు చెప్పారు, నీకు ధనం పెరిగింది అనుకో, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం దేవుని దగ్గర ఉంటుందా? ధనం ఎక్కడ ఉంటుందో హృదయం ఎక్కడ ఉంటుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా కంటే అసలు నాదేం కాదు, ఈ ధనం దేవుడిచ్చిందే అని ధనం దేవుడి దగ్గర పెడితే, అంటే దేవునికి ఇచ్చేస్తాక సిద్ధంగా ఉంటే ఎప్పటికీ కూడా దేవుడి దగ్గరే ఉంటాము. బ్యాడ్ లక్ ఏంటంటే ధనం మీద మన హృదయం ఉంటుంది. ఈ ధనవంతుడి గురించి ఒక ఉపమానం చెప్పాడు కదా, మనం 16వ వాక్యంలో చూస్తాం. బాగా సమృద్ధిగా పంట పండింది. పంట ఎందుకు సమృద్ధిగా పండుద్ది? దేవుడు ఇతన్ని దీవించాడు. దేవుడు ఆశీర్వదించి ఇతనికి పూర్తిగా ఇచ్చాడు. ఇతను బాగా ఇచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు, హెచ్చరికలన్నీ మర్చిపోయాడు. నీకు బాగా పండినప్పుడు, లేదా నువ్వు బాగా సమృద్ధిలో ఉన్నప్పుడు పేదవాళ్ళని మర్చిపోవద్దు అంటాడు దేవుడు. అనాథలను, పరదేశుల్ని మర్చిపోవద్దు అంటాడు దేవుడు.
ఈయన మర్చిపోతాడు. సమృద్ధిగా పండిన పంటను చూసి నాకు ఇంత సరిపోద్ది కదా, ఇంత తెచ్చుకొని ఏం చేసుకుంటాను. సపోజ్ నాకు ఒక 100 బస్తాలు నేను నా కుటుంబం తిట్టక సరిపో, 200 బస్తాలు వచ్చినాయి. ఏం చేద్దాం, 100 ఎక్స్ట్రానే. ఈ 100లో ఒక 50 లేదా కనీసం 30-40 పేదోళ్ళకి పంచుదామా అనేది లేదు. అన్నిటినీ తెచ్చుకొని చివరికి ఏ స్థాయికి వస్తాడంటే, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్గా ఉన్న కొట్లు లేదా పురులు అనేవాళ్ళు, అట్లా పురులు ఏదో అనేవాళ్ళు, పల్లెటూరులు ఇప్పటికీ కనిపిస్తాయి. వాటన్నిటిని వెప్పదీపిచ్చేసి వచ్చిందంతా పట్టే అంత బాగా పెద్ద పెద్దవి కట్టుకొని అనుకుంటాడంట. మొత్తం లాట్లన్నీ దించేసి అవన్నీ పెట్టేసేసి ఆ పుర్రెకి తలుపులు లేదా ఆ యొక్క ధాన్యశాలలకు తలుపులు వేసేసి చివరిగా బయటకు వస్తే అనుకుంటాడంట, ఇంకా ఏం పర్లా, తిను తాగు ప్రాణమా సంతోషించు అనుకుంటాడంట. ప్రాణమా యెహోవాను సన్నతించు అనుకోడంట, నువ్వు తిను తాగు అంటాడు. ప్రభు ఇతని గురించి మాట్లాడుతూ అంటాడు, ధనవంతుడిని 20వ వాక్యంలో, 16వ వాక్యంలోనేమో ఒక ధనవంతుడు అన్నాడు. 4 వాక్యాలు కలిసిన తర్వాత ధనవంతుడిని దేవుడు వెరివాడా అంటున్నాడు. ధనం నిన్ను వెరివాడిగా చేస్తుంది. కనుక ధనం సరిపడా ఉంచుకుంటే మేలు. ఇంకా 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 కావాలనుకుంటాం, ఎప్పటికన్నా పొరపాటు. మనకి సరిపడా ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. ప్రతి వాళ్ళకి చక్కని ఇళ్ళు ఉండాలి, చక్కని వెహికల్స్ ఉండాలి. దేవుడు తప్పకుండా ఆశీర్వాదం సూచనగా ఉంటుంది. ఇంకా ఇంకా అనేది మంచిది కాదు, ఎప్పటికీ మంచిది కాదు. కనుక సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, కలిమి విస్తరించుట జీవానికి మూలం కాదు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడిగిన అతను ఏమనుకొని బయటకు వెళ్ళాడో ఇక్కడ రికార్డ్ చేయబడలేదు. ఆలోచించితే మాత్రం మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన స్థితి వచ్చింది. మన ఆరాటం, మన పోరాటం, మన ప్రోకులాట దేని గురించి? అయ్యయ్యో అయ్యయ్యో, నేను చూస్తున్నాను, కేవలం డబ్బుల కొరకే వెళ్ళి ప్రసంగాలు చెప్పే సేవకులు నేను చూస్తాను. క్లియర్గా ఒక సేవకుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, సరే నేను వచ్చి చెప్తాను, ఎంత ఇస్తావు అని అడిగాడట. ఎంత ఇచ్చి దేవుని దగ్గర నుంచి పొందుకున్నావు? ఎంత ఇస్తే నీకు దేవుడు వాక్యంలో ప్రత్యక్షత ఇచ్చాడు? అక్కడ ఇక్కడ చూసి నేర్చుకుంది, ప్రభు దగ్గర నేర్చుకుందే కదా అంతా ఉచితంగా వచ్చింది నీకు. ఇంత ఇస్తావా అని ఎలా అడుగుతున్నావు? పోనీ ఎంతో కొంత ఇస్తాడని ఎక్స్పెక్టేషన్తోనే వెళ్తున్నావా? సహోదరులారా, ధనం అంత పాపిష్టిది. ఈ ధనం నీకు మిగిలిన వాళ్ళతో రిలేషన్స్ని కట్ చేస్తుంది. ఆ ఊర్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు ఆ ఇంటిని ఆపలేదు, ఎందుకు ఆర్పలేదు? వీళ్ళు ఆర్పకపోతే భయం అనుకున్నాం, కనీసం ఫైర్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. ఎందుకనంటే వీడు ఉంటే ఏంటి పోతే ఏంటి అనే తలంపు వాళ్ళకి వచ్చింది. ప్రయోజనం లేనివాడు, ప్లస్ వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. తన యొక్క ధన అహంకారం చూపిస్తూ ఉంటాడు వీళ్ళ మీద. డబ్బులు ఇచ్చి ఏదైనా చేయగలను అనుకునే స్థితి వచ్చింది. చిన్న నిప్పురవ్వ ఇల్లు మొత్తం కాల్చేసింది. వచ్చాడు, నిలబడ్డాడు. అఫ్కోర్స్ మళ్ళీ కట్టించుకొని ఉంటాడేమో, దేవుడి దయ అతను తప్పించబడ్డాడు. అదే ఇంట్లో ఉంటే ఎవరు లోపలికి వెళ్ళి అతను బయటికి లాక్కొచ్చేవాళ్ళే కాదు. కనుక సహోదరులారా, వీటన్నిటికి కారణం ఏంటంటే పక్కన వాడిని, పొరుగు వాడిని సరిగ్గా ప్రేమించలేకపోవటం. మన జీవితంలో కూడా ఇట్లాంటి దుస్థితి ఉంటే దయచేసి దాన్ని మార్చుకుందాం. గిన్నె నిండి పొరిలినప్పుడు గిన్నె నిండా నువ్వు ఉంచేసుకో. పొరిలిందంతా ప్రభు బయటికి పంపించాలి అనే సూచనగా నీకు పొరిలేటట్లు చేస్తున్నాడు. ఇతరులకు కూడా పంచు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి మా జీవితాలు నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైన కార్యాలు చేస్తూ వచ్చి నీ నా మహిమార్థ జీవించడానికి కృప చూపించాను. దాన్ని బట్టి నీ స్తుతిస్తున్నాను. సమయంలో మేము ఏమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. నీ కటాక్షం మా జీవితాల్లో ఉండనివ్వండి.
నాయనా మీరు మాకు బాగా డబ్బులు ఇస్తారు, మాకు కావాల్సిన ప్రతిదీ ఇస్తారు ప్రభా. మేము శ్రీమంతుడి పిల్లలం కదా, అయితే దాన్ని బట్టి మేము మాత్రమే మాలో మాలో మేమే అట్లా దాన్ని ఉంచేసుకోకుండా బీదలైన సహోదరులకి, అవసరతలో ఉన్న వాళ్ళకి చేసాపే గుణాన్ని మాకు దయచేయండి. అటు స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నీ శక్తి నీ బలాన్ని మాకు అనుగ్రహించే దేవుడని నమ్మి నేను స్తుతిస్తూ మా సంఘాల్లో అట్టి గొప్ప మార్పును తీసుకురమ్మని, ముఖ్యంగా సేవకులు ఇతరులకు చేచాపే గుణాన్ని సేవకులకు దయచేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.